వికారాబాద్లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురు పాఠశాలలకి మరోసారి వార్తల్లోకెక్కింది. గత నెలలో ఈ బడిపై నుంచి ఒక బాలిక దూకిన ఘటనను మరొక ముందే తాజాగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థినీలను బూతులు తిడుతూ కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ముగ్గురు విద్యార్థినీలను తన గదిలోకి పిలిపించుకున్న ప్రిన్సిపల్ సాయిలత విద్యార్థినీలు బయటకు వెళ్లడానికి కారణమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థినీలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగానే మీకు నోరెట్లా వస్తుంది అంటూ చేయి చేసుకున్నారు. ఒక విద్యార్థినిని పలుమార్లు చెంపదెబ్బలు కొట్టిన ప్రిన్సిపల్ ఆ బాలికపై నోరు పారేసుకున్నారు. విద్యార్థినిలపై చేయి చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా ఆమె తిట్టారు. కాగా ప్రిన్సిపల్ ఇలా చేయడం కొత్తేమీ కాదని విద్యార్థినీలు చెబుతున్నారు. బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారంగా చేయి చేసుకుంటున్నారని, బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తమను దండించేందుకు ప్రిన్సిపల్ ప్రత్యేకంగా కర్రలు తెప్పించారని చెబుతున్నారు. ప్రిన్సిపల్ కొందరు ఉపాధ్యాయుల తీరు వల్ల పాఠశాలల్లో ఉండాలంటేనే విద్యార్థినులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఈ పాఠశాల భవనంపై నుంచి ఒక విద్యార్థిని కిందకు దూకింది. ఆ ఘటన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రిన్సిపల్ను మందలించారు. అయినా ప్రిన్సిపల్ సిబ్బంది తీరు మారడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడు. ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది? జుట్టు అంతా ఎరపోసుకొని అది సెకండ్ సర్టిఫికేట్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? యూనిఫామ్ నుంచి ఎగ్జామ్షన్ ఎవరు ఇచ్చారు? అసలు ఫస్ట్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? చేస్తాము చదువుకొని బుద్ధి ఉంటే ఎవడన్నా బాగు చేయొచ్చు. నో నో ప్లీజ్ నో ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్ కాదు. ఏం కమిట్ అయ్యేది? ఏంటమ్మా కమిట్ అయ్యేది? ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి కమిట్ అయ్యారు, పట్టుబడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని? బయట లిఫ్ట్ అడిగితే తీసుకెళ్ళిందంట. ఏంటి పెద్ద గొప్పదే. మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు చెప్పు? పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళని ఎవరేమంటారు? ఆశ చూపించి షాపింగ్ ఆశ చూపించి తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు? దొంగలు అంటారా? ఇంకేమంటారమ్మా? ఏం చెప్పను. అదే సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అంటే స్టూడెంట్స్ ఏదైనా తప్పు చేస్తే మందలించడం తప్పేమీ కాదు, కానీ విచక్షణారహితంగా తిట్టడం, కొట్టడం, బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్ స్వప్నిక, ఇంత ముందు కూడా ఇదే కళాశాలలో వికారాబాద్ కొత్తగడి సోషల్ వెల్ఫేర్ లో ఇంత ముందు కొన్ని నెలల క్రితం ఒక మ్యాథ్స్ టీచర్ ఇట్లనే ఒక టీచర్ని మందలిస్తే ఆ విద్యార్థిని బిల్డింగ్ ఎక్కి దూకితే దీనిపైన గడ్డం ప్రసాద్ సారు దీనిపైన స్పందించితే ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ప్రిన్సిపల్ ని మందలించడం జరిగింది, పద్ధతి మార్చుకోవాలమ్మని చెప్పేసి. కానీ వినకుండా ముగ్గురు విద్యార్థులు బయటికి వెళ్ళిరని చెప్పేసి ఆ ముగ్గురు విద్యార్థులు పాపం వేర్చుకుంటూ సారీ మేడం అన్నా కూడా వినకుండా చేతిలో ఏది ఉంటే దాన్ని తీసుకొని దాడి చేస్తూ, తర్వాత విద్యార్థుల పట్ల ఏ విధమైన లాంగ్వేజ్ ఉపయోగించాలనో ఆ విధమైన లాంగ్వేజ్ ఉపయోగించకుండా ఇష్టం ఉన్న భాషను మాట్లాడుతూ ప్రిన్సిపల్ తిట్టింది అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రిన్సిపల్ విద్యార్థులతో ఏ విధంగా ఉండాలి? కొంచెం మంచిగా, కొంచెం ఫ్రెండ్లీనెస్ గా ఉంటే విద్యార్థులు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తారు, ప్రిన్సిపల్ తోని మాట్లాడగలుగుతారు. కానీ అది కాకుండా ఒక భయం ఉండాలన్న, ఒక ప్రిన్సిపల్ ని చూస్తే ఒక భయపడే విధంగా ఇక్కడ ఈ టీచర్, ఈ ప్రిన్సిపల్ ఇక్కడ ఈమె చర్యలు అయితే ఇక్కడ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంత ముందుకి ఇలా అయినా కూడా ఈ మేడం పద్ధతి మార్చుకోలేకపోవడం పైన అటు విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత విద్యార్థి సంఘాలు కావచ్చు, తీవ్రమైన విమర్శలు అయితే ఇక్కడ వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఈ టీచరు విద్యార్థుల పట్ల ఎట్లుంటదంటే
కర్రలు తెప్పించుకొని మరి పక్కన పెట్టుకొని విద్యార్థులు ఈమె ఇంటికాడ ఫ్రస్ట్రేషన్ అంతా, ఇంటికాడ కోపం అంతా ఇక్కడ విద్యార్థుల మీద తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సాయిలత మేడం గారిది. ఒకసారి మనం భాష వింటున్నట్లయితే విద్యార్థుల దగ్గర ఏ విధమైన భాష మాట్లాడాలి చూడండి. పాకిదాన ఈ విధమైన భాష విద్యార్థులతో మాట్లాడడం ఎంతవరకు అంటే కరెక్ట్ అని మధు, చెప్పేసి. గురుకుల పాఠశాలలో సౌకర్యాలు సరిగ్గా ఉండవని ఎంతో మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇలా తిడితే రేపు పొద్దున మళ్ళీ జాయిన్ అవ్వాలంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. అవును అవును. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటికే పురుగులు అన్నం, తర్వాత అక్కడ సౌకర్యాలు సరిగ్గా ఉండవు. అలాంటి సందర్భంలో అయినా తల్లిదండ్రులు మా పిల్లలు చదువుకుంటే గొప్పలు అవుతారేమో అని ఒక ఆశతోని గురుకుల స్కూల్లో చేర్పిస్తే అటు సౌకర్యాలు ప్రభుత్వాలు పట్టించుకోవడం కాకుండా ఇటు టీచర్లు కూడా ఒక పిల్లల పట్ల ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇంకా విద్యార్థులకు స్వేచ్ఛ ఇక్కడ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ప్రభుత్వాలు పట్టించుకోవు, టీచర్లు ఏమో ఈ విధంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా తయారైందని అయితే మనం మాట్లాడుకోవచ్చు స్వప్నిక. ఎస్, రైట్ మధు, థ్యాంక్ యూ. చట్టం గొప్పది. మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు చెప్పు? పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళని ఎవరు ఏమంటారు? ఆస్తి చూపించి షాపింగ్ ఆస్తి చూపించి తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు? దొంగలు అంటారా? ఇంకేమంటారమ్మా? ఏం చెప్పాలి చెప్పను? అదే చెప్పు. ఆడపిల్లల్ని కానీ మాట్లాడు. ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది? జుట్టంతా ఎరపోసుకొని అది సెకండ్ సర్టిఫికేట్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? యూనిఫామ్ నుంచి ఎగ్జిబిషన్ ఎవరు వచ్చారు మీకు అసలు? ఫస్ట్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? చేస్తాము చదువుకొని బుద్ధి ఉంటే ఎవడన్నా బాగు చేయొచ్చు. నో నో ప్లీజ్ మా